హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రాగి అంబలి లేదా రాగి జావా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఉదయమే టిఫిన్ చేయడం మానేసి ఈ విధంగా రాగి అంబలి ట్రై చేసి చూడండి. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగి అంబలి పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి 4 టీ స్పూన్ల వరకు రాగి పిండిని వేసుకుని ఒక అర గ్లాసు నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొలకెత్తిన రాగులతో రాగి పిండి ఎలా తయారు చేసుకోవచ్చో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. పైన ఐకార్డ్లో లింక్స్ పెడుతున్నాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్స్ని పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు అంటే ఒక అర లీటర్ వరకు నీళ్లు వేసుకుని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. నీళ్లు కొంచెం వేడయిన తర్వాత దానిలోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా కలుపుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రాగి పిండి అంతా కూడా ఈ నీళ్ళల్లో వేసేసుకుని కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా అడుగంటకుండా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే రాగి పిండి కొంచెం ఉడికిన తర్వాత మనకి ఆ రాగి పిండి కలర్ అంతా కూడా డార్క్గా అయిపోతుంది. ఈ రాగి పిండిని స్టవ్ని లో ఫ్లేమ్లో పట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, రాగి పిండి బాగా ఉడికిపోయింది, చిక్కగా అయిపోయింది. ఇంకా మనకి కలర్ కూడా డార్క్గా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. పైన మేగడలాగా కట్టకుండా మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 గ్లాసు వరకు పెరుగు తీసుకోవాలి. పెరుగు ఇంత క్వాంటిటీ అని కరెక్ట్గా అవసరం లేదండి. కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే పెరుగు ఎక్కువగా తీసుకోవచ్చు. పెరుగులోకి నీళ్లు ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చిలుకుకోవాలి. మజ్జిగ తయారు చేసుకున్న తర్వాత చిన్నది కుండ ఉంటే కుండలో వేసుకోండి, లేదంటే మామూలుగా ఇంట్లో ఉన్న గిన్నెను యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకున్న మజ్జిగని ఈ కుండలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగలోకి చల్లారిన రాగి పిండి మిశ్రమం కూడా వేసేసుకోవాలి. ఒకసారి గరిటతో బాగా కలుపుకుని ఇలా ప్లెయిన్గా కూడా ట్రై చేయించండి. కానీ ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే దీనిలోకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కొంచెం తురిమిన క్యారెట్, ఉడికించుకున్న శనగలు లేదంటే ఉడికించుకున్న పల్లీలు, ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మనకి కొంచెం టేస్టీగా ఉండడం కోసమేనండి. మీకు ఏ ఫ్లేవర్స్ ఏవి ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ నిమ్మరసం వేయట్లేదు. ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి రాగి అంబలి రెడీ అయిపోతుంది. వేసవి కాలంలో రాగి అంబలి ఇలా ట్రై చేసి చూడండి. రాగి అంబలి రోజు చేసుకుని 1 గ్లాసు తాగారంటే కడుపు ఫుల్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. హెల్దీ ఇంకా టేస్టీ అయిన రాగి అంబలి తయారీ విధానం చూసాం కదండి. అలాగే మన ఛానల్లో ఇంకా ఎన్నో టేస్టీ రెసిపీస్ ఉన్నాయి. లింక్స్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.